నమస్తే, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. నీట్లో సీట్ రాకపోయినా విదేశాలకు వెళ్లి మెడిసిన్ కలలను సాకారం చేసుకోవడం ఎప్పటి నుంచో ఉంది. కిర్గిస్తాన్, జార్జియా, చైనా, ఫిలిప్పైన్స్, చైనా వంటి దేశాల్లో మన దేశం గుర్తించిన అనేక యూనివర్సిటీలు ఉన్నాయి. అయితే కొద్ది రోజులు కొన్ని యూనివర్సిటీలు ప్రముఖంగా వినిపిస్తాయి, ఆ తర్వాత కనుమరుగైపోతాయి. దీనికి కారణం ఆ యూనివర్సిటీల్లో ఇంగ్లీష్ సరిగ్గా లేకపోవడం, ప్రమాణాలు అంతగా కానరాకపోవడం, భారతీయ విద్యార్థులకు సరిపడా ఫెసిలిటీస్ అందించే మంచి కన్సల్టెన్సీ బాధ్యత తీసుకోవడంతో అటువంటి కాలేజీల పట్ల సహజంగానే విద్యార్థులకు విముఖత ఏర్పడుతుంది. అయితే కిర్గిస్తాన్లో గల అవిసినా ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఆ ప్రత్యేకతలేంటో ఆ యూనివర్సిటీ అధికార ప్రతినిధి వేణురాజు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే వేణు గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. నార్మల్గా బైపీసీ స్టూడెంట్స్కి డాక్టర్ అవ్వాలనుకోవడం చాలా పెద్ద కళ. సో అబ్రాడ్లో ఎంబీబీఎస్ అనేది కూడా ఒక వరం లాగే చెప్పొచ్చు. సో విదేశీ మెడిసిన్ కోర్స్ కోసం విదేశాలకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఏంటంటారు? ఓకే, గుడ్. మీరు అడిగిన క్వశ్చన్ చాలా సమస్యగా ఉంది. ఎందుకంటే 16 లక్షల మంది నీట్ రాశారు. వాళ్ళందరికీ ఇక్కడే సీట్ రావాలని కోరుకుంటారు. కానీ అది జరుగుతుందా? కాదు కదా. మనకున్నది 1,10,10,000 సీట్లు. మొన్న నీట్ రాసిన ప్రతి ఒక్కరికి మీకు 500 పైగా ర్యాంక్ రావాలి, మీ అందరికీ ఇక్కడే రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఒక డాక్టర్ కావాల్సిన ఆవశ్యకత ఎంతవరకు ఉంది? మనం పాండమిక్ చూసాం, కోవిడ్. ఎంత అవసరం వచ్చింది డాక్టర్లకు? ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ల కొరత ఏర్పడింది. తప్పని పరిస్థితుల్లో మేము విదేశాల్లో డాక్టర్ విద్య అభ్యసించడం కోసం, మన పిల్లల్ని డాక్టర్ చేయాలన్న ఒక చిన్న సంకల్పంతో ఎన్నో యూనివర్సిటీలు వెతుకుతూ ఉంటాం. ఆ ప్రాసెస్లో జరిగిందే అవిసినా ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ. సో విదేశాల్లో వైద్య విద్య అన్నది ఇప్పుడు మనకు గత్యంతరం లేనిది. దాన్ని మనం ఇప్పట్లో దాన్ని ఆపలేం. కాబట్టి అవిసినా ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీని నేను చూజ్ చేసుకున్నాను. ఈ అవిసినా ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీని చూజ్ చేసుకోవడంలో నా 40 సంవత్సరాల వైద్య వృత్తిలో ఉన్న అనుభవాన్ని నేను క్రోడీకరించాను. నాకు తెలుసు, 40 సంవత్సరాలుగా నేను ఈ ప్రొఫెషన్లో ఉండి ఒక డాక్టర్గా ప్రావీణ్యత చూపించాలంటే, ఒక డాక్టర్గా తన కర్తవ్యాన్ని సిద్ధాస్తంగా నెరవేర్చాలంటే ఎలాంటి యూనివర్సిటీలు ఉండాలి, ఎలాంటి యూనివర్సిటీలో చదవాలి, ఆ యూనివర్సిటీకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి, ల్యాబ్స్ ఎలా ఉండాలి, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ ఎలా ఉండాలి, ఫ్యాకల్టీ ఎలా ఉండాలి, ప్యాథాలజికల్ ల్యాబ్స్ ఎలా ఉండాలి, క్లినికల్ ల్యాబ్స్ ఎలా ఉండాలి, లైబ్రరీస్ ఎలా ఉండాలి, ఆ తర్వాత చాలా అట్మోస్ట్ అటాచ్డ్ హాస్పిటల్స్ ఎలా ఉండాలి, ఎన్ని ఉండాలి. సో అవిసినా ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఇవన్నీ నాకు కనిపించాయి. నిజానికి అది నాకు ఒక్కొక్కటి చెక్ పాయింట్ చేసుకుంటూ చెక్ అండ్ మూవ్ ప్రాసెస్లో నాకు అది 100% సాటిస్ఫాక్షన్ కనిపించింది. ఎస్, నేను ఇదివరకు ప్రమోట్ చేశాను, వేరే యూనివర్సిటీస్ ప్రమోట్ చేశాను. కానీ దీంట్లో వాటికి అన్నిటికన్నా మించిన విద్యార్థులకు కావాల్సిన అడ్మినిస్ట్రేటివ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అడ్వాన్స్ టెక్నాలజీ, తర్వాత అత్యుత్తమమైన ఫ్యాకల్టీ కనిపించింది. సో అవిసినా ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీని నేను చూజ్ చేసుకున్నాను. ఓకే, మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ విషయానికి వస్తే కాలేజీ ఎంపిక చేసుకోవడం. కాలేజ్ ఎంపికలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి యూనివర్సిటీ సజెస్ట్ చేస్తూ ఉంటారు, తల్లిదండ్రులు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో ఈ యూనివర్సిటీని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, కాలేజ్ ఎంపిక విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? గుడ్, ఎక్సలెంట్. దీని క్వశ్చన్కు నేను నా పర్సనల్ లైఫ్ గురించిన విషయం మీకు చెప్తాను. నేను ఒకసారి ఒక ఆటోమొబైల్ స్టోర్స్కి వెళ్ళాను. అది మైకో అని. దాంట్లో నేను చదివిన వాక్యం నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. ఆయన ఏమంటాడంటే, ఈస్ ఏ రోబోట్ బాష్ హూ మ్యానుఫ్యాక్చర్స్ దిస్ ఆల్ ఆటోమొబైల్. నాణ్యతా ప్రమాణాల విషయంలో నేను ఏమాత్రం రాజీ పడను. దాంట్లో నాకు కొంచెం నష్టం వచ్చినా సరే నా నాణ్యతను నేను వదులుకోను అన్నది అది చాలా పెద్ద మాట, నిజాయితీ గల మాట. నేను కూడా వైద్య ప్రమాణాల విషయంలో నేను పంపించే వైద్య విద్యార్థులకు ఎలాంటికరమైన రాజీ పడకుండా నేను 100% సాటిస్ఫాక్షన్ అయితేనే తప్ప నేను ఇంకొకరికి రికమెండ్ చేయను. కన్సల్టెన్సీ అన్నది
వ్యాపారం కాదు, అదొక బాధ్యత. 5 సంవత్సరాలు మేము ఆ విద్యార్థుల భవిష్యత్తు మేము నిర్ధీకరిస్తూ వాళ్ళని అత్యుత్తమైన డాక్టర్గా తీర్చాల్సిన బాధ్యత మా మీద ఉంది. దాన్ని మేము బాధ్యతగా స్వీకరిస్తాను. అయితే ఐ టేక్ ఇట్ యాజ్ ఏ వాట్ కాల్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ రాదర్ దెన్ ఏ బిజినెస్. ఐ డోంట్ లుక్ ఎట్ బిజినెస్. బిజినెస్ ఈజ్ నాట్ మై కన్సర్న్. ద ఓన్లీ రెస్పాన్సిబిలిటీ ఈజ్ మై కన్సర్న్. దట్ ద రీజన్ అవిసినా ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఫస్ట్ పాయింట్ టు పాయింట్ మీకు చెప్తూ వస్తాను. ఈ యూనివర్సిటీ బిష్కేక్ అనే క్యాపిటల్ సిటీలో ఉంది. కిర్గిస్తాన్కు క్యాపిటల్ సిటీ బిష్కేక్. ఒక క్యాపిటల్ సిటీలో ఉంటే వైద్య విద్యార్థికి వచ్చే లాభాలేంటి అన్నది మీరు ఆలోచించడానికి మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణ, ఆంధ్ర తీసుకుందాం. మన తెలంగాణకు హైదరాబాద్ ఇస్ ద క్యాపిటల్ సిటీ. క్యాపిటల్ సిటీలో ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఉంది, గాంధీ మెడికల్ కాలేజ్ ఉంది. ఉస్మానియా మెడికల్ కాలేజ్ అటాచ్డ్ హాస్పిటల్కు సుమారు రోజుకు 6 లక్షల మంది పేషెంట్స్ వస్తారు, రెఫరల్ పేషెంట్స్ వస్తారు. ఇక్కడ క్యాపిటల్ సిటీ కాబట్టి యూజువల్ గ్యాదరింగ్ ఎక్కువగా ఉంటుంది. చాలామంది వలస కూలీలు వస్తారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఉస్మానియాలో చదివిన విద్యార్థులకు వైద్య ఎలా చేయాలి అనే దాని గురించి కంప్లీట్ అవగాహన ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎన్నో రకాల పేషెంట్స్ని చూస్తారు, సిమ్టమ్స్ చూస్తారు, ఆ తర్వాత దాని మెడికేషన్ చూస్తారు. వాళ్ళకు ఒక రకమైన తాఫీద్, ఐ మీన్ దే గెట్ ద ప్రాక్టీస్ మోర్, దే గెట్ ఎక్స్పీరియన్స్ మోర్. సో ఫస్ట్ థింగ్, నేను అవిసినా ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ చూస్ చేసేప్పుడు అది బిష్కేక్ అనే క్యాపిటల్ సిటీలో ఉంది. సెకండ్ థింగ్, ఇంకేం కావాలి? అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఉండాలి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఆ తర్వాత క్లినికల్ ల్యాబ్స్ ఉండాలి, స్పేసియస్ లెక్చర్ హాల్స్ ఉండాలి. ఇప్పటి విద్యకు గత 20 సంవత్సరాల విద్యకు చాలా తేడాలు వచ్చాయి. ఇప్పుడంతా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది. ఐటీ సెక్టార్లో చాలా 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 గమ్మత్తులు జరుగుతున్నది, అంతా డిజిటలైజ్ అయిపోయింది. అలాంటి క్లాస్ రూమ్స్ కూడా ఇప్పుడు పిల్లలకు ఈజీగా అర్థం కావడానికి అవసరం ఉంటుంది. అలాంటి ప్రొవిజన్ను ఈ అవిసినా ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో కోకొల్లలుగా ఉన్నాయి. ద ఫ్యాకల్టీ ఈజ్ వెల్ ట్రైన్డ్, they are the research scholars, they know what exactly they require a student, they can train the student well, they can take the education well. వెనకటి రోజుల్లో పుస్తకాలన్నీ చదువుతూ లేదు. ఇప్పుడు ద థింగ్స్ ఆర్ ఇన్ యువర్ ఫింగర్ టిప్స్. మీరు ఏ కావాలన్నా మీకు యాప్ ద్వారా కానీ లేదా డిజిటల్ ద్వారా కానీ మీకు అవైలబిలిటీ ఉంది. ఇదివరకులా గంటల తరబడి పిల్లలు చదవాల్సిన అవసరం లేదు. పిల్లలకు కావాల్సింది coaching. The research people, trained people, they can send their brains through the apps. So ఇప్పుడు అవిసినా ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో అలాంటివన్నీ ఉన్నాయి. ఇట్ హ్యాస్ గాట్ 9 ఎక్విప్డ్ ల్యాబొరేటరీస్ ప్లస్ 12 ఎక్విప్డ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే డయాగ్నోసిస్ పార్ట్ చాలా ఈజీగా ఉంటుంది. డయాగ్నోసిస్ పార్ట్ ఒకసారి ఈజీగా ఉన్నప్పుడు ఆ డయాగ్నోస్ చేసినప్పుడు అది ఏ కాజిటివ్ ప్యాథోజన్ అంటే ఏ బ్యాక్టీరియా వల్ల ఆ ప్రాబ్లం వచ్చింది అనేది తెలుస్తుంది. ఏ బ్యాక్టీరియా వల్ల వచ్చిందన్నప్పుడు ట్రీట్మెంట్ మొదలవుతే ఏ మెడికేషన్ ద్వారా ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేది తెలుస్తుంది. మళ్ళీ ఏ మెడికేషన్ ఏ అడ్మినిస్ట్రేషన్ ద్వారా చేయాలి అంటే యూ హ్యావ్ గాట్ ద 4 అడ్మినిస్ట్రేషన్, వెదర్ ఓరల్ అడ్మినిస్ట్రేషన్, ఇంట్రామీనస్, ఇంట్రామస్క్యులర్ ఆర్ డిఫరెంట్ ఎనీ అదర్ థింగ్. ఇలా ప్రతి ఒక్క డిసీజ్ గురించిన పూర్తి అవగాహన. ఇంకా నేను మీకు చెప్పుకోవాలంటే ఒకవేళ మీరు ఓరల్ అడ్మినిస్ట్రేషన్ కనుక ఇస్తే హౌ డస్ ద ట్యాబ్లెట్ ఈజ్ అబ్సార్బింగ్, వేర్ ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్, అగైన్ ఇట్ ఇస్ వేర్ ఇట్ ఈస్ కమింగ్, ఎక్స్క్రీటింగ్ అనేది కంప్లీట్ డీటెయిల్స్ మీకు తెలుస్తుంది. వాట్ ఈస్ ద పేషెంట్ రెస్పాన్స్, వాట్ ఈస్ ద డ్రగ్ రెస్పాన్స్, వాట్ ఆర్ ద డ్రగ్ ఫార్మకోకైనెటిక్స్, వాట్ ఆర్ ద ఫార్మకోడైనమిక్స్, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ నోన్ టు ద స్టూడెంట్స్. సో ఇవన్నీ మన బాధ్యత. ఇవన్నీ పిల్లలకు ఇనిషియల్ స్టేజ్ నుంచి తెలుస్తూ ఉంటే దాంట్లో ప్రావీణ్యత సాధిస్తారు. ఇదివరకులా వాట్ యు కాల్ ఇంటెలిజెంట్ స్టూడెంట్కి అన్ని వస్తాను కాదు, ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్ కూడా దే కెన్ బికమ్ ఏ గుడ్ ఇంటెలిజెంట్ స్టూడెంట్. సో అవిసినా ఇంటర్నేషనల్ మెడికల్ university has got every capability to join any student to become a professional ethical doctor. That is my main concept. I wanted to make them ethical professional doctors. That's my motto also. ఓకే వేణు గారు, అదేవిధంగా కాలేజ్ గుర్తింపు విషయానికి వస్తే గుర్తింపు ఉన్న కాలేజ్లోనే స్టూడెంట్స్ చేయాలనుకుంటారు. సో నేషనల్ మెడికల్ కమిషన్ గుర్తింపు మీకుందా? ఈ ప్రశ్నకు కొంచెం సమాధానం అన్నది ఎట్లా ఉంటుందంటే కొన్ని క్రోర్స్ ఇన్వెస్ట్ చేసి మెడికల్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుందండి.
ఈ గుర్తింపు లేకుండా అన్నది ప్రమోట్ చేయడం అన్నది చాలా తప్పు పని, ఎవరు చేయరు. ఫర్ ఎగ్జాంపుల్, కెన్ యూ ఎక్స్క్యూజ్ మీ దట్, హలో, కెన్ యూ జూమ్ ఆన్ దిస్ a bit? You can see this letter. This is from the National Medical Commission that Avicenna has got acceptance. See, no one can do this sort of what you call things. These are the very common. Once we establish so many crores to establish a medical university, the getting permissions are not that hard rather. We'll get it. You got it. You can check it. ఎవరైనా మీకు కాల్స్తే కూడా ఐ కెన్ సెండ్ దిస్ కాపీ టు ద ఎనీ త్రూ ద వాట్సాప్ ఇఫ్ ఇట్ ఆల్ ఎనీబడి వాంట్స్ ఇట్, నాట్ ఎ మ్యాటర్. WHO రికగ్నైజేషన్, ఆ తర్వాత వీ గోట్ AMC ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్, ఆ తర్వాత PMDC పాకిస్తాన్ మెడికల్ డెంటల్ కౌన్సిల్. See, these are all very common. FLAB, ఆ తర్వాత USMLE, they can write the exam. And moreover, another thing what that MCC, what you call Medical Council of Canada, that is also they have got approval. Approvals are very common, these things. First, initially only we'll get it. Because, see, no one wants to make a false this thing on anybody. Because పిల్లల భవిష్యత్తు, వాళ్ళ సమయం, తల్లిదండ్రుల డబ్బులు, ఇవన్నీ వ్యాపారం కోసం ఈ జీవితాలతో ఆడుకోవడం అన్నది ఐ డోంట్ థింక్ ఇట్ కుడ్ బి సంథింగ్ సజెస్టబుల్. అండ్ మోర్ ఎవర్ వీ డోంట్ డూ, ఐ టోల్డ్ యూ, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎ బిజినెస్, ఐఎమ్ డూయింగ్ మై రెస్పాన్సిబిలిటీ టు మేక్ ద చిల్డ్రన్ యాజ్ ఎ ప్రొఫెషనల్ ఎథికల్ డాక్టర్స్. దట్ ఈస్ మై మెయిన్ మోటో. మీరు ఇఫ్ యూ కమ్ టు మై ఆఫీస్ ఆల్సో యూ కెన్ బి సీన్ దట్ ఐఎమ్ నాట్ డూయింగ్. ఇట్స్ లైక్ ఏ జస్ట్ యు ఆర్ కమింగ్ టు వాట్ యు కాల్ స్కూల్. అది మీ దగ్గర మీకు అన్ని కన్సల్టెంట్స్లో ఉండాల్సిన హావభావాలు, లైటింగ్లు ఏమి ఉండవు. సో వెరీ సింపుల్. బికాస్ స్టూడెంట్ ఈజ్ మై కన్సర్న్, దేర్ ఎడ్యుకేషన్ ఈజ్ మై కన్సర్న్. ఓకే, సో ఐ టేక్ దిస్ యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ రాదర్ దెన్ ఎ బిజినెస్. ఓకే, అలాగే వేణుగారు, MBBS అనగానే తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, అదే అబ్రాడ్లో అంటే ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుందేమో అని చెప్పి ఒక భయం అనేది వాళ్ళకు ఉంటుంది. సో ఫీ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఓకే, మీరు ఇట్లా కూడా వచ్చారు కదా. సరే, సాధారణంగా మేము మధ్యతరగతి కుటుంబకుల ఆలోచన విధానాన్ని, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని ఆలోచించినప్పుడు నేను ఇది కూడా ఆలోచిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను అమెరికాకు ఒక స్టూడెంట్ పంపించాను, ఆస్ట్రేలియాకు స్టూడెంట్ పంపించాను, సింగపూర్ పంపించాను, మలేషియా పంపించాను. అక్కడ డాలర్ కాస్ట్కును మన ఇండియన్ కరెన్సీకి చాలా తేడా ఉంటుంది. ఒకవేళ మీరు అమెరికా పంపిస్తే 73-74 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. Fortunately, one of the reason of choosing this Avicenna International Medical University is అది మన రూపాయి ఇస్తే వాళ్ళు రూపాయి 13 పైసలు ఇస్తారు, 13 పైసలు ఎక్కువ ఇస్తారు మనకు. సో ఇట్స్ అ వెరీ ఈజీ టు పేరెంట్ టు హ్యాండిల్ దిస్ ఫినాన్షియల్ దిస్ థింగ్. ఓకే, సెకండ్ థింగ్, ఇట్స్ ఇన్ వాట్ యు కాల్ ఇట్స్ ఇన్ క్యాపిటల్ సిటీ, సో దట్ దే కుడ్ వాళ్ళకు మంచి క్లినికల్ ఎక్స్పోజర్ బాగా దొరుకుతుంది. ఐఎమ్ వెరీ కన్విన్స్ ఫర్ దట్. 10 అటాచ్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి, 10 ఆఫ్ ఆల్ ద వింగ్స్. మీకు ఆర్థోబెటిక్స్ కానీ, పెడియాట్రిక్స్ కానీ, గైనకాలజీ కానీ, వాట్ కాల్ ఆప్థమాలజీ కానీ, ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ గో, యూ గెట్ కంప్లీట్ క్లినికల్ ఎక్స్పోజర్. దట్స్ అన్ హ్యూజ్ బెనిఫిట్. ఎప్పుడైనా ఏ డాక్టర్ అయినా అతను ప్రామాణికాలతో మంచి ప్రాచుర్యంలోకి మంచి రావాలంటే అతనికి మంచి క్లినికల్ ఎక్స్పోజర్ కావాలి. దిస్ ద మెయిన్ ఇంపార్టెంట్ వన్ వాళ్ళకు ఉంది. ఇక అసలు సబ్జెక్ట్కి వద్దాం, ఫీజు. దీంట్లో ప్లీజ్ లిజన్ టు మీ, 12,80,000 మీరు 5 సంవత్సరాలకు గాను కాలేజీ, యూనివర్సిటీ బ్యాంకులోనే కట్టాలి. సుమారుగా 2,55,000 మీకు ప్రతి సంవత్సరానికి వస్తుంది. దాన్ని మీరు 2 సెమిస్టర్గా కట్టుకోవచ్చు. యూనివర్సిటీలో ఉన్న బ్యాంకులోనే కట్టాలి. ఆ తర్వాత ఇంకో బెనిఫిట్ ఏంటంటే, మీరు బయటికి వెళ్తే ఏమవుతుంది, వీ హ్యావ్ గాట్ అవర్ యూనివర్సిటీ హాస్టల్. దాంట్లో మీకు ఉండడానికి సుమారుగా $50 to $60 పడుతుంది పర్ మంత్, అంటే 3,500 ఆ చిల్లర్లో వస్తుంది. తర్వాత మెస్కి వచ్చేసి 7,500, అంటే ఒక 10,000లో మీకు మంచి అకామిడేషన్ విత్ గుడ్ ఫుడ్. దట్ ఫుడ్ ఈజ్ గివెన్ బై అవర్ పీపుల్. వీఆర్ మేనేజింగ్ ద ఇండియన్ ఫుడ్, దట్ టు Telugu food. Okay, we have got the separate hostels for the girls and boys. See, the moment you make your children, నేను అదే అంటున్నాను, ఇదివరకు అంతా బాగా అనుకునే వాళ్ళు ఏంటంటే, కొంచెం బాగా వట్టుకోళ్ళ ఇంటెలిజెంట్ పిల్లలకి చదువు అబ్బుతుంది, వాళ్ళని మనం ప్రామాణికంగా డాక్టర్లను చేయగలము,
అన్నది బాగా అవును. ఆ బుక్ చదవాలన్నప్పుడు ఉండేది ఒక 20 ఇయర్స్ 25 ఇయర్స్ క్రితం ఇవన్నీ రాలేదు. అప్పుడంతా బుక్స్ ద్వారానే మనం చదివేవాళ్ళం. ఇప్పుడంతా ఈ పిల్లలకి ఎవరైతే కొంచెం అటు ఇటు ఉంటారో వాళ్ళకి వాటికొల్ల దే హ్యావ్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వాటికొల్ల ఏమంటారు మీరు టెక్నాలజీలో అంటారు కదా, దానిలో వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు. వాళ్ళు చిన్నగా చదివితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్లాస్ అటెండ్ అయ్యాను. ఆ క్లాస్ చెప్పినప్పుడు నేను ఎక్కడో నా మనసు ఎక్కడో ఉండింది. ఓకే, ఇప్పుడు ఆ క్లాస్ అంతా రికార్డ్ అయి ఉంటుంది. ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఆ స్టూడెంట్కి మళ్ళీ కావాలనుకున్నప్పుడు ఆ రికార్డ్ ఆన్ చేసుకొని చూసుకోవచ్చు, ఏం జరిగిందో చూసుకోవచ్చు, 100 సార్లు చూసుకోవచ్చు. దట్స్ ద ఈ లైబ్రరీ ఆర్ ఈ టెక్నాలజీ హెస్ కమ్. వీ గోట్ ద కంప్లీట్ ఐటీ క్లాస్ రూమ్ సెక్టార్స్ and every classroom would have the computers, systems, HD projectors. It has become very easy. ఇదివరకు క్లాస్ తలలు బద్దలు కొట్టుకొని వాటికి నైట్ అవుట్లు చేసి చదివి అదంతా అవసరం లేదు. ఇప్పుడు పిల్లలకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే చాలు. ఆ ఇంట్రెస్ట్ కల్పించడం ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, చిన్నపిల్లలు ఉంటారు, గేమ్స్ ఆడుతుంటారు, వాళ్ళకి మీరు నేర్పించారు ఆ గేమ్స్, వాడికి వాడే వస్తుంటుంది. ఎందుకు వస్తుంది? దాంట్లో వాడు ఇన్వాల్వ్ అయిపోయాడు. ఈ చదువులో కూడా ఇన్వాల్వ్ అనే ఒక ట్రాక్లో కనుక ఒక స్టూడెంట్ని తీసుకెళ్తే you will enjoy that. Once you enjoy what he is doing, మీరు అతను ఆపలేరు. That's the technology we are been using. See, we are discussing with the faculty people how best we can make the student to understand what you are teaching. That's more important. Otherwise the waste, no. Only few people grasp the things and few people do not know what he is saying. అక్కడ చాలామంది పిల్లల్లో వెనకబాటుతనం కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. They can as many times watch the program, as many times go to that, they can take to the faculty to be questioned, they can make clear of their queries, okay, and everything would be digitalized. ఈ పదం I have to use. Now everything is digitalized. మీకు ప్రతిదీ ఈజీ అయిపోయింది. కాకపోతే you must have an interest on that. ఆ ఇంట్రెస్ట్ని ఎలా కలిగించాలి అన్నది మా గైడెన్స్ ఆఫీసర్ చూసుకుంటారు. He'll take care of that. Okay. And moreover, these 5 years, if at all you send any student to us, we have an every dot of him. Every second what he is doing will be known, because everything is Wi-Fi, everything is occupied with the CC cameras. We have no what you call allowing to the people to go outside of the campus and do. No, never. Yeah, we safety-wise, our people endorse him and every time. We don't leave them. No. Okay. See, the purpose to be cleared, purpose to be successfully enjoyed, they want to become a professional doctors. అంతే. మీరు వేరే అక్కడ ఏ అవకాశం ఉన్నా పేరెంట్స్ వచ్చి అడిగిన సార్ మా పిల్లల్ని కొంచెం నో సింప్లీ నో. 5 years ఎంతలో గడిచిపోతాయండి. 5 years దే విల్ బికమ్ యాజ్ ఎ డాక్టర్స్. చలో. అలాగే మనము అకాడమిక్ సదుపాయాల విషయానికి వస్తే ల్యాబ్స్ కానీ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అంటే చాలా ఇంపార్టెంట్, మెడికల్ ప్రాక్టికల్స్ కానీ వాటికి. సో మీ యూనివర్సిటీలో విద్యను అభ్యసించే భారతీయ విద్యార్థులకు సంబంధించి అకాడమిక్ సదుపాయాలు ఏ విధంగా ఉంటాయంటారు? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. బేసికలీ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గల్ల యూనివర్సిటీ ఉంది, మంచి ఫ్యాకల్టీ ఉంది, ఫ్యాకల్టీలో ప్రొఫెసర్స్ ఉన్నారు, అసోసియేటెడ్ ప్రొఫెసర్స్ ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు. ఓకే, అండ్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటలైజ్డ్ అండ్ ద మెడికల్ బుక్స్ హావ్ బీన్ డిజిటలైజ్డ్. సో ఇది ఈజీ అయిపోయింది, అంతా షెడ్యూల్ లెక్క వచ్చేసింది. వాట్ టైమ్ యూ హ్యావ్ గోట్ ద క్లాసెస్ విల్ బీ హ్యావింగ్ ఎన్ అడ్వాన్స్ నోటీస్. ఒక 7 days ముందు మీకు అన్నీ మీ దగ్గర కరికులం ఉంటుంది, ఏం చెప్పబోతున్నారు, ఏం చెప్తున్నారు, ఎవరు చెప్తున్నారు అన్నది ఉంటుంది. దాని ప్రకారం వీళ్ళు కొంచెం ప్రిపేర్ అయిపోతే దే కెన్ మేనేజ్ ద థింగ్స్. ప్రతి దానికి మా క్వెరీ టీమ్ ఉంటుంది. అవర్ ఫ్యాకల్టీ పీపుల్ వుడ్ గో టు ద పీపుల్ అండ్ దే క్లియర్ ద డౌట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. మోర్ ఎవర్ నౌ ఇదివరకులా ఫ్యాకల్టీకి స్టూడెంట్స్కి మధ్య ఉన్న గ్యాప్ ఇదివరకు బాగా ఉండేది. ఒక ఫ్యాకల్టీతో మాట్లాడాలంటే స్టూడెంట్ వణికేవాడు. ఇప్పుడు అది లేదు, ఎందుకంటే ఫ్యాకల్టీ హాజ్ బికమ్ ఆల్సో యంగ్. దే నో హౌ టు టాకిల్ దీస్ స్టూడెంట్స్. దే హావ్ బీన్ ట్రైన్ ఫర్ దాట్. విన్నారా? ఇదివరకులా టీచర్స్ అంటే మనం చదువుకున్నప్పుడు ఎలా భయపడ్డాం, ఇప్పుడు టీచర్స్ భయపడతారా? ఎవరైనా భయపడరు కదా. ఇప్పుడు ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్కి ఇంకా భయపడరు. సో దట్స్ వాట్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. యూ నోట్ ఇట్. మీరు ఒక 20-30 సంవత్సరాల క్రితం చదువును ఇప్పుడు కంపేర్ చేయడానికి లేదు. యూ గాట్ గుడ్ సిస్టమ్, టెక్నాలజీ ఈస్ డెవలప్డ్ సో దట్ ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ వెరీ ఈజీ. సో వీ టేక్ కేర్ ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ స్టూడెంట్స్. యూ డోంట్ వరీ అబౌట్ దట్. విన్నారా? మీరు ఫినాన్షియల్గా కూడా మీకు మేము అందుబాటులో ఉంటాము, మీకు కావాల్సినవన్నీ చూస్తాము, తక్కువ ధరలో అయ్యేటప్పుడు.
డబ్బులు అనేవి ఎంతో కష్టపడితే కానీ రావు, అది మాకు బాగా తెలుసు. సో ఆ ప్రతి పైసకు విలువనిచ్చి మేము మీ స్టూడెంట్ను మేము మంచి డాక్టర్లుగా తీర్చిదిద్దేందుకు మా స్టూడెంట్స్గా మేము కోఆర్డినేట్ చేస్తూ మీ పిల్లలను మంచి డాక్టర్లుగా చేసే బాధ్యత మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాము. అలాగే వేణుగారు, ఇంకొకటి ఏంటంటే సేఫ్టీ, మీరు చెప్పారు సేఫ్టీ పరంగా అష్యూరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది, పేరెంట్స్ పంపించిన అంటే పంపించమని చెప్పినా కూడా పంపించరు అనేసి. సో అమ్మాయిల విషయానికి వస్తే ఆర్థికంగా ఎలా ఆలోచిస్తారో అమ్మాయిల సేఫ్టీ కూడా అంతే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. తర్వాత ఫుడ్ కూడా ఆలోచిస్తారు, అంటే ఎటువంటి ఫుడ్ పెడతారు, మన ఇండియన్ ఫుడ్ ఉంటుందా, పిల్లలు చిక్కిపోతారేమో అన్న ఒక భయం కూడా ఉంటుంది. సో క్యాంపస్లో ఎటువంటి సదుపాయాలు అనేది కల్పిస్తారు? ఓకే, మీరు స్పెషలైజ్ బీయింగ్ యువర్ ఫీమేల్ యాంక్, యు ఆర్ టాకింగ్ అబౌట్ ద లేడీస్. ఓకే, ఐ విల్ స్పీక్ టు దట్. See, as far as these goals are concerned, మాకు వాళ్ళ ట్రావెలింగ్ ఫ్రమ్ హాస్టల్ టు వాట్ యు కాల్ యూనివర్సిటీ, మా ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ ఉంటారు, వాళ్ళు తీసుకెళ్తారు, తీసుకొస్తారు. ఓకే, యాజ్ ఫర్ as the safety is concerned, mostly what we did is మేము సాధారణంగా ఈ నర్సింగ్ స్టూడెంట్స్, నర్సింగ్ సూపరింటెండెంట్స్ ఉంటారు హాస్పిటల్స్లో. సో ఒక ఫిమేల్ కేర్ టేకర్ని తీసేసుకున్నాం, కొంచెం ఎల్డర్లీ పర్సన్. సో పిల్లలకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఆమె చూసుకుంటుంది. సెకండ్ థింగ్, వీ హ్యావ్ గాట్ 24/7 క్లినిక్ ఇస్ దేర్ విత్ హాస్టల్. సో పిల్లలకి ఏ మాత్రం ఇబ్బంది కలిగినా దేర్ ఆర్ ద పీపుల్ హూ కెన్ షిఫ్ట్ దెమ్ టు ద కన్సర్న్ హాస్పిటల్స్. వీ హ్యావ్ గాట్ 10 affiliated hospitals, what I'm saying, for all the wings. You got every wing in that. So you no need to worry about your students, they will take care. They will go to the concerned hospital and check themselves. Okay. That's an authority and that's the awareness we are creating. See, పిల్లలు మనం బయట దేశాలకు పంపిస్తున్నప్పుడు యూజువల్గా మేము ఎలా ఆలోచిస్తామంటే, వాళ్ళు మా పిల్లలు బయట దేశాలకు వెళ్తున్నారు, మేము ఎలా ట్రైన్ చేస్తాం వాళ్ళని? ఒక టికెట్ కొనాలని ఎంత అవుతుంది, టికెట్ని ఎలా సెర్చ్ చేయాలి, టికెట్ తర్వాత ఏముంటుంది, టికెట్ ఏ సైట్లో, అన్నీ ఎవ్రీథింగ్ దే గెట్ ప్రాసెస్ లాగా వాళ్ళకి వచ్చేసి తెలిసిపోతుంటుంది. సో యూ నో నీడ్ టు వరీ అబౌట్ యువర్ చిల్డ్రన్. మేము ప్రతి ఒక్కటి శ్రద్ధగా తీసుకుంటాము, బాధ్యత వహిస్తాము. నేను ఒకటే చెప్తున్నాను, నేను చేసేది వ్యాపారం కాదు, నేను ఒక బాధ్యతను తీసుకుంటున్నాను. ట్రస్ట్ మీ, దిస్ ఈజ్ మై వర్డ్ ఫర్ యూ. ఐఎమ్ నాట్ డూయింగ్ బిజినెస్. నో, బిజినెస్ ఈజ్ ద సెకండరీ పార్ట్, విల్ డూ లేటర్, బట్ వీ విల్ టేక్ ఇట్ యాజ్ ఏ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళని అత్యుత్తమైన మంచి డాక్టర్లుగా తీర్చిదిద్దిన ఉండేంత తృప్తి నాకు 4 పైసలు సంపాదించడంలో ఐ డోంట్ థింక్ ఐ కుడ్ గెట్ ఇట్. సో అండర్స్టాండ్ మీ, ఐ గాట్ 40 years మెడికల్ ఎక్స్పీరియన్స్. ఒక జనరల్ ప్రాక్టీషనర్ ఎలా ప్రాక్టీస్ చేస్తాడు, ఒక ఫిజిషియన్ ఎలా ప్రాక్టీస్ చేస్తాడు, ఒక జనరల్ సర్జన్ ఎలా ప్రాక్టీస్ చేస్తాడు, ఒక ఆర్థోపెడిక్ ఎలా ప్రాక్టీస్ చేస్తాడు, ఆప్థమాలజీ ప్రాక్టీస్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అన్నది 40 సంవత్సరాలుగా నేను ఇందులోనే ఉన్నాను. I know how to make them a good professional doctors. I am using the word all the time, professional, ethical, professional. Yes, they require this. This is required. So, దాన్ని నేను రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటాను. నాకు అవకాశం ఇవ్వండి. ఐ విల్ సీ దట్ యువర్ చిల్డ్రన్ విల్ బికమ్ ఏ ఎక్సెప్షనల్ గుడ్ డాక్టర్స్. ఓకే వేణుగారు, ఆలసీన ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రత్యేకతల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడైపోయిందా? No. Thanks a lot and all the best to all my NEET students and come back to me. Great. Okay, thank you. Yeah. చూసారు కదా, ఇది వాల్టీ ఎడ్యుకేషన్ ప్లస్. చూస్తూనే ఉండండి 10 TV.